8 మంది మృతి చెందినట్టుగా సమాచారం. పరిస్థితుల్ని సమీక్షించి తగినటువంటి చర్యలు తీసుకునేటానికి మేము అంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా పేలుడు సంభవించింది అనేటువంటి విషయం మీద, లేకపోతే ఏదైతే ల్యాడిల్ పైనుంచి తీసుకువెళ్తారు అక్కడ ఏమైనా తెగిపోవడం జరిగిందా అనేది రేపు ఎల్లుండిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. గాయపడిన వారికి 7 హిల్స్ కిమ్స్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మాల్టన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూరడంతోనే ప్రమాదం జరిగిందని తేల్చారు. అటు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కొంతమందిని హాస్పిటల్స్లో జాయిన్ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఎవరైతే మరణించారో వాళ్ళకు సంబంధించిన వివరాలు తెలిసాయా? ప్రస్తుతం అక్కడ సహాయక కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? స్వామి, ఏదైతే స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు కొద్దిసేపు క్రితమే ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన హెచ్ఆర్ అలాగే వాళ్ళ బృందం వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 7 గాయపడ్డారని చెప్పడం జరిగింది. వాళ్ళ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ ద నామ్స్ ఏది ఉందో దాని ప్రకారం ఇస్తాం. ప్రస్తుతం సీఎండీ లేరు కాబట్టి రూల్ ప్రకారంగా వాళ్ళకి వచ్చేటువంటి కాంపెన్సేషన్ కన్నా రావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. బట్ అది ఎంత అనేది మాత్రం వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. సో కార్మికులు కానీ వీళ్ళంతా బంధువులు కానీ వీళ్ళంతా కాంపెన్సేషన్ ఎంత ఇస్తారనేది అనౌన్స్ చేయాలని చెప్పి సో వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సో ఇప్పుడు మిగతా వాళ్ళు కానీ బంధువులు కానీ సుమారు ₹1,00,00,000 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారి స్థాయి వాళ్ళకైతే దాదాపు ₹1,00,00,000 పైన వరకు కూడా వస్తుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మృతదేహాలు అందరూ కూడా బంధువులంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో 8 మృతదేహాలని ప్రస్తుతం తరలించేందుకు, ఎందుకంటే ఏం కాంపెన్సేషన్ ఇస్తారు, ఏం చేస్తారనే విషయాల్ని ప్రస్తుతానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బంధువులు కానీ వీళ్ళంతా కార్మికులు వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో మార్చిడి దగ్గర మృతదేహాలను ఆల్రెడీ ఎక్కించున్నారు. అయితే బంధువులు పూర్తి స్థాయిలో ఒప్పందం ఇక్కడి నుంచి కదలాలంటే సో ఎలాంటి న్యాయం చేస్తారు, ఏం చేస్తారనే విషయాలపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం 4:15 సమయంలో జరిగిందని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏదైతే SMS-1లో ఉన్నటువంటి సెకండ్ బ్లాక్లోంచి సో ఏదైతే ద్రావం ఉందో ఐరన్ను దాన్ని లిక్విడ్ రూపంలో తీసుకువెళ్ళి అక్కడి నుంచి ల్యాడిల్గా చిన్న కడ్డీలుగా మార్చేందుకు పూర్తి స్థాయిలో దాన్ని మార్చుతారు. ఈ క్రమంలో మార్చే క్రమంలోనే ఒకసారిగా ద్రావకంలో బ్లాస్ట్ జరిగి సో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే వచ్చిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఆల్రెడీ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఏం న్యాయం చేస్తారనే విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కుటుంబ సభ్యులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉందనేది చెప్పొచ్చు. ఆల్రెడీ ఘటనా స్థలానికి సో ఎంపీతో పాటు హోంమంత్రి అలాగే కలెక్టరు సిపి వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఘటనా స్థలానికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీని కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేగా. సో ఆయనతోటి బంధువులతో ఆల్రెడీ మాట్లాడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాము. సో కుటుంబ సభ్యులు ఖచ్చితంగా న్యాయం చేయాలని వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలని ఓదార్స్తున్న విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నటువంటి దీన్ని ఉంది. ఎందుకంటే సో